నమస్తేనండి. శ్రీమాత్రి నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక శనివారము. ఈ శనివారం రోజున ఏం చేస్తే మన పాపాలు, దోషాలు, శాపాలు పోతాయని, అంతేకాకుండా ధనము ఎలా సంపాదిస్తారు అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే ఈ కార్తీక మాసం అంటేనే దీపాలకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మరియు ఉపవాసాలు, దీక్షలు, పూజలు చేయడానికి కూడా ఈ కార్తీక మాసము ఎంతో ప్రత్యేకమైనది. కనుక ఈ కార్తీక శనివారం రోజున కొన్ని పరిహారాలు చేయడం వల్ల మనకు గల దోషాలు, పాపాలు, శాపాలు కూడా పోయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసము ఇప్పుడు మనం కొన్ని పరిహారాలను తెలుసుకుందాము. మన హిందూ సంప్రదాయంలో రావి చెట్టుకు ఎంత విశిష్టత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రావి చెట్టును చాలామంది పూజిస్తూ ఉంటారు. ఈ రావి చెట్టును ఎంతో పవిత్రంగా భావిస్తారు. మరియు ఆలయాల్లో రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటాయి. ఆ రెండింటిని భక్తులు పూజిస్తూ ఉంటారు. ఇక రావి చెట్టును సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అందుకనే పూజలు చేస్తారు. అయితే రావి చెట్టు ఆకులతో అనేక దోషాలను తొలగించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. ఈ రావి చెట్టు విశేషాలతో కూడుకున్నది. శాపాలు, దోషాలు, పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు. అందుకు మీరు చేయాల్సిందల్లా రావి చెట్టును పూజించడమే. అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి వాటిపై దీపం వెలిగించడం ద్వారా శాప, దోష, కర్మ ఫలితాలు ఉండవు. మరియు పూర్వజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. అన్ని వృక్షాల్లోకెల్లా ఈ రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. విష్ణు నివాసంగా ఈ రావి చెట్టును పరిగణిస్తూ ఉంటారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రావి చెట్టు వేర్లలో విష్ణుమూర్తి, శివుడు చెట్టు కాండంలో, కొమ్మల్లో నారాయణుడు, ఆకులలో శ్రీహరి, సకల దేవతల గురువు చెట్టు కాయలలో కొలువై ఉంటారని స్కందపురాణం చెబుతుంది. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ప్రతిరూపమే ఈ రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. ఈ రావి చెట్టును పూజించడం వలన శనీశ్వరుని బాధలు కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సంతానం కావాలని కోరుకునేవారు ఈ రావి చెట్టుకు ఎర్రని వస్త్రంలో ముడుపు కట్టడం వల్ల పుత్ర సంతానం కలుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ రావి చెట్టు ఆకులపై దీపారాధన చేయటం వల్ల ఎన్నో రోజుల నుండి ఇబ్బంది పడుతున్న దోష, కర్మ ఫలితాల నుండి విముక్తి పొందవచ్చును. ఈ రావి చెట్టు ఆకులను తీసుకొని ఆకు కాండము దేవుని వైపు ఉండేలా పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. అంతేకాకుండా కాలసర్ప దోషాలు, నాగదోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరియు మతపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ రావి చెట్టు శాస్త్రీయ పరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు, ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని మన ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రావి చెట్టు చాలా విశేషాలతో కూడుకున్నది. మరియు శాపాలు, దోషాలు, పూర్వజన్మ కర్మలను కూడా ఈ రావి చెట్టు తొలగించగలదు. అందుకు మీరు చేయాల్సిందల్లా రావి చెట్టును పూజించడమే. అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి వాటిపై దీపం వెలిగించడం ద్వారా శాప, దోష, కర్మ ఫలితాలు కూడా ఉండవు. మరియు పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. దీనికి చేయవలసిందల్లా రావి చెట్టు ఆకులను తీసుకొని వచ్చి వాటిని శుభ్రంగా కడగాలి. అనంతరము దేవుడి ముందు పరచాలి. వాటిపై ఒక ప్రమిదను పెట్టాలి. అనంతరము అందులో నువ్వుల నూనె పోయాలి. దాంతో దీపం వెలిగించాలి. ఇలా రోజు ఉదయాన్నే చేయాలి. దీంతో అనుకున్న కార్యక్రమాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. అలాగే పూర్వజన్మల పాపాల నుంచి బయటపడవచ్చును. మరియు కర్మ ఫలితాన్ని తొలగించుకోవచ్చు. అలాగే శాప, దోషాలు, ఇతర దోషాలు కూడా ఉండవు. దీంతో అన్ని సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఏవైనా అప్పులు ఉంటే వాటి నుంచి కూడా విముక్తి అవుతారు. ధనం బాగా సంపాదిస్తారు. కనుక రావి ఆకులతో పైన చెప్పినట్లు విధంగా చేయాల్సి ఉంటుంది. దీంతో అంతా శుభమే జరుగుతుంది. ఈ రావి ఆకులపై దీపాన్ని వెలిగించడం వలన శనిగ్రహ దోషాలు, సర్పదోషాలు, రాహుకేతు దోషాలు
నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. అయితే ఏ రోజు జన్మించిన వారు రావి ఆకుల మీద ఏ నూనెతో వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా దోషాలు తొలగిపోతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సోమవారం జన్మించిన వారు రావి ఆకులు మూడింటిపై నువ్వుల నూనెను ప్రమిదల ద్వారా దీపం వెలిగించాలి. మంగళవారం జన్మించిన జాతకులు 2 దీపాలు వెలిగించాలి. మరియు బుధవారం జన్మించిన జాతకులు 3 దీపాలు, గురువారం జన్మించిన జాతకులు 5 దీపాలు, శుక్రవారం జన్మించిన వారు 6 దీపాలను, బుధవారం జన్మించిన జాతకులు 9 దీపాలను మరియు ఆదివారం జన్మించిన జాతకులు 12 రావి ఆకులపై ప్రమిదలను పెట్టి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. ఈ రావి చెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు ఉండేలా ఆకు చివరి భాగము మనల్ని చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి. అలా దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చుని దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించాలి. ఇలా చేస్తే దోషాలు తొలగి శుభ ఫలితాలను సూచిస్తాయి. మరియు శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడము, ఆమె అనుగ్రహం పొందాలి అంటే తమలపాకులపై ప్రమిదలను పెట్టి దీపం వెలిగించడము చాలా శుభప్రదము. ఇంకా తమలపాకుపై ప్రమిదను పెట్టి నేతితో దీపం వెలిగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవని ఆధ్యాత్మిక సూత్రాలు సూచిస్తున్నాయి. ప్రత్యేకంగా ఈ శనివారం రోజున రావి చెట్టులో ఆ శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి సహా సకల దేవతలు నివసిస్తారని ప్రతీతి. అందుకే హిందూ మతంలో రావి మొక్కను ఎంతో పవిత్రంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. అయితే రావి చెట్టుని పూజించడానికి ఒక పద్ధతి, పూజా విధానం ఉంది. పొరపాటున కూడా రావి చెట్టుని కొన్ని విధాలుగా పూజించకూడదు. ఈ నేపథ్యంలో ఈరోజు రావి చెట్టుకి మతపరమైన ప్రాముఖ్యత, పూజా నియమాలు, చర్యల గురించి వివరంగా తెలుసుకుందాము. మన హిందూ మతంలో సమస్త ప్రాణికోటిలో దేవుళ్ళున్నారని నమ్మకము. చెట్లు, జంతువులు, పక్షులు కూడా దైవంగా భావించి పూజిస్తూ ఉంటాము. దేవతలకు సంబంధించిన పక్షాదులను, చెట్లను పూజించి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాము. హిందూ సనాతన ధర్మంలో పూజనీయమైన చెట్లలో ఒకటి ఈ రావి చెట్టు. ఈ రావి చెట్టు మీద శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవి సహా సకల దేవతలు నివసిస్తారని ప్రతీతి. అందుకే హిందూ మతంలో రావి మొక్కకు ఎంతో పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటాము. అయితే రావి చెట్టును పూజించడానికి ఒక పద్ధతి, పూజా విధానం ఉంది. రావి చెట్టును పూజిస్తే ఆ భక్తుని పట్ల ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహము సదా ఉంటుంది. అదే సమయంలో లక్ష్మీదేవి ఆశీస్సులు, కర్మప్రదాత శనీశ్వరుడు ఆశీస్సులు కూడా ఉంటాయి. అదేవిధంగా పూర్వీకులు కూడా ఈ రావి చెట్టుపై నివసిస్తారని మన హిందువుల విశ్వాసము. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా అమావాస్య రోజున రావి చెట్టు వద్ద దీపం పెట్టినట్లు అయితే అతని పూర్వీకులు ప్రసన్నమవుతారని మన విశ్వాసము. తమ వారసులకు సుఖ సంపదలను ప్రసాదిస్తారని మనకు నమ్మకము. అంతేకాదు ఈ రావి చెట్టుని పూజించే వారికి శనిదోషం కూడా విముక్తి పొందవచ్చునని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ రావి చెట్టును ఎప్పుడు పూజించాలి, ఎప్పుడు పూజించరాదు అంటే హిందూ విశ్వాసం ప్రకారము రావి చెట్టు ఆరాధనకు కొన్ని రోజులు మంగళకరమైనవి, కొన్ని అశుభమైనవి. హిందూ విశ్వాసం ప్రకారము వారంలోని 6 రోజులు అంటే సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు పూజించడానికి అనుకూలమైనవి, పుణ్యమైనవిగా భావిస్తూ ఉంటారు. అదే సమయంలో ఆదివారం నాడు పూజించడము దోషంగా పరిగణించబడుతుంది. హిందూ విశ్వాసం ప్రకారము లక్ష్మీదేవి అక్క దారిద్ర్య దేవత అయితే జ్యేష్ఠాదేవి ఆదివారము రావి చెట్టులో నివసిస్తుంది. కనుక ఆదివారం రోజున ఈ రావి చెట్టును పూజించిన మనిషి జీవితము దారిద్ర్యంలో చిక్కుకుంటారు. ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. అయితే ఈ రావి చెట్టును దైవ వృక్షంగా భావించి పూజిస్తారు. కానీ ఈ రావి చెట్టు ఇంట్లో కానీ, ఆరు బయట కానీ పెరిగితే అశుభంగా పరిగణిస్తూ ఉంటారు. కాబట్టి పొరపాటున కూడా ఇంట్లో కానీ, మీ ఇంటికి సమీపంలో కానీ ఈ రావి చెట్టును పెంచినట్లయితే ఏం చేయాలి, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాము. వాస్తు శాస్త్రం ప్రకారము సానుకూల శక్తిని కాపాడుకోవడంలో చెట్లు, మొక్కలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. కొన్ని మొక్కలు సానుకూల శక్తిని అందిస్తే మరికొన్ని ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఇంటి చుట్టూ ప్రతికూల శక్తిని కలిగించే మొక్కలు ఉంటే వాటిని తీసేయాలి. అలాంటి చెట్లలో ఒకటి ఈ రావి చెట్టు. హిందూ మతంలో రావి చెట్టుకు చాలా ముఖ్య స్థానం ఉంది.
అయితే రావి చెట్టు నీడ ఇంటిపై పడకూడదు అని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఈ చెట్టు ఉంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవట. ఇంటి ఆవరణలో రావి చెట్టు ఉంటే ఎలా తొలగించాలో ఇప్పుడు తెలుసుకుందాము. మీ ఇంటి పరిసరాల్లో రావి చెట్టు ఉంటే నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. రావి చెట్టు అనేక సందర్భాల్లో పూజిస్తారు, కానీ ఇంట్లో పెంచడము అశుభము. ఈ చెట్టు ఏ ఇంట్లో అయితే పెరుగుతుందో ఆ ఇంట్లో పేదరికం వ్యాపిస్తుందని అంటూ ఉంటారు. మరియు సైన్స్ ప్రకారము రావి చెట్టు ఆక్సిజన్ విడుదల చేస్తుంది, కానీ రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. ఇది పీల్చడం ద్వారా మనకు హాని కలుగుతుంది. అందుకే పురాణాల ప్రకారము ఉదయం, మధ్యాహ్నం మాత్రమే రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. రావి చెట్లను ఇంట్లో కానీ, ఇంటికి సమీపంలో కానీ పెంచకూడదు. రావి చెట్లు నీడ ఎవరి ఇంటిపై పడుతుందో ఆ ఇంట్లో ఉన్నతి కుంటుపడుతుంది. ఇలాంటి ఇళ్లలో నిత్యము గొడవలు జరుగుతూ ఉంటాయి. మరియు రావి చెట్టు వేర్లు ఇంటిని ధ్వంసం చేస్తాయి. కాబట్టి రావి చెట్టును నీడన ఇంటిపై పడకూడదని మన పురాణాల్లో ఉంది. అయితే ఈ రావి చెట్టును తొలగించాలంటే అంత సులభం కాదు. ముందుగా 45 రోజుల పాటు పూజించాలి. దానిపై పచ్చిపాలను సమర్పించాలి. ఆ తర్వాత చెట్టును తీసి ఇతర ప్రాంతాల్లో నాటాలి. మీ ఇంటి ముందు ఇప్పటికే భారీ చెట్టు ఉన్నట్లయితే దాని నీడ ఇంటిపై పడితే మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం మొదలవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆదివారం నాడు ఆ చెట్టును పూజించండి. ఎలాంటి పూజ లేకుండా చెట్టును నరకడం వల్ల పితృదోషం వస్తుంది. అయితే ఈ కార్తీక శనివారం రోజున రావి ఆకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎవరైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఎప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తొలగకపోతే గురువారం రోజు లేదా శనివారం రోజు ఇంట్లో రావి ఆకులతో పూజ చేయాలి. రావి ఆకు తెచ్చి శుభ్రంగా కడిగి పసుపు, చందనము లేదా కుంకుమతో ఓం శ్రీ హ్రీ శ్రీ నమః అనే మంత్రాన్ని రాయండి. అనంతరము లక్ష్మీదేవికి సమర్పించండి. దీనిని దైవ ప్రసాదంగా భావించి డబ్బులు పెట్టుకునే స్థలంలో ఉంచండి. ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ కార్తీక మాసమంతా దేవాలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అసలు ఆకాశ దీపం అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. శివకేశవులకి ఎంతో ప్రీతికరమైనది ఈ కార్తీక మాసము. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపము వేలాడదీస్తూ ఉంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. సహాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వెళుతూ ఉంటారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి, ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి ఒక కారణం ఉంది. ఆకాశ దీపము దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదు, ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని మన శాస్త్రం చెబుతోంది. దీపావళి రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయము మనందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మధ్యాహ్నము చాలామంది తమ పితృదేవతలకు తర్పణాలు వదులుతూ ఉంటారు. కార్తీక శుద్ధ పాడ్యం నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసము ఆలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. మరియు శివకేశవుల తేజస్సుని ఈ ఆకాశ దీపం ద్వారా జగత్తుకు అందిస్తుంది. ఈ ఆకాశ దీపము మరో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, శివకేశవుల శక్తితో ఈ దీపము ధ్వజస్తంభం పైనుండి జగత్తుకు అంతా వెలుతురు ఇవ్వాలి అని వెలిగిస్తారు. ఈ దీపాన్ని వెలిగిస్తూ దామోదరాయ నమః ఆవాహయామి అని, త్రయంబక ఆవాహయామి అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు. ఒక్కో చోట 2 దీపాలు శివకేశవుల పేరుతో వెలిగిస్తారు, లేదా ఒకే దీపం పెట్టి శివకేశవుల్లో ఎవరో ఒకరి దీపంలోకి ఆహ్వానిస్తూ ఉంటారు. ఇలా శివకేశవుల తేజస్సుతో ఈ దీపము జగత్తుకు వెలుగునందిస్తుందని, అంటే సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయి, కాంతి వలె మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనం అవుతుంది అని అర్థము. ఈ దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసం ప్రారంభం కూడా ఆకాశ దీపంతోనే జరుగుతుంది. అయితే ఈ ఆకాశ దీపం వెలిగించిన, దీపంలో నూనె పోసిన, ఈ దీపాన్ని దర్శించుకొని నమస్కరించుకున్న పుణ్యప్రాప్తి కలుగుతుంది. మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి.
అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతుష్టులవుతారు. దేవాలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఆకాశ దీపం వెలిగించవచ్చును. దీపానికి పూజ చేసి దీప, ధూప నైవేద్యాలు సమర్పించి శివకేశవులను స్మరిస్తూ, నమస్కరిస్తూ ఆకాశ దీపం వెలిగించి ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాడదీయవచ్చును. అయితే ఈ కార్తీక మాసము శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది. అంతేకాదు ఋషులకు, పితృదేవతలకు, పితృపతి యమధర్మరాజునకు కూడా ప్రియమైన మాసము. ఈ మాసము మొత్తము ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఈ ఆకాశ దీపాన్ని వేలాడదీస్తారు. ఈ ఆకాశ దీపము దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఈ ఆకాశ దీపారాధన చేసి యమధర్మరాజును తమ వైపు రావద్దు అని సూచిస్తున్నట్లుగా వేదాల సారాంశము. అప్పుడు ఆకాశ దీపాన్ని చూసి యముడు తిరిగి తన లోకానికి వెళతాడు అని, ఆకాశ దీపము కనబడని ఊరికి, ఇంటికి వస్తాడని మన పురాణ వచనము. మోక్షం కోరినా కోరకున్నా యముడు రావద్దని అందరూ అనుకుంటూ ఉంటారు. కావున ప్రతి ఒక్కరూ ఆకాశ దీపాన్ని ఈ కార్తీక మాసంలో వెలిగించి ఇష్టదైవాన్ని, పితృదేవతలను ఆహ్వానించి పితృపతిని మాత్రము ఆశీస్సులు అందజేయమని మాత్రమే కోరుతారు. ఈ ఆకాశ దీపం ఉన్న ఇంటికి లక్ష్మీనారాయణులు వస్తారని, లేని ఇంటికి యమధర్మరాజు వస్తాడని మన స్కాంద పురాణం చెబుతోంది. కార్తీక శుద్ధ పాడ్యము నుండి పితృదేవతలందా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించకపోవడము కోసము ఆలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారని మన పురాణ కథనము. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. నమస్తే.